మీ మద్దతుదారులకే గానీ, లేకపోతే వారి ఓటు ఎవరికి వేయాలి అనే నిర్ణయం తీసుకొని వారు ఉంటారు కదా! వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? భారతదేశ ప్రజాస్వామ్యం లేదా ప్రజాస్వామ్య దేశాలు ఏవైనా ఓటు పైనే నిలబడ్డాయి. ఓటు ద్వారానే ఆ ప్రజాస్వామ్యం అనేది మన దేశంలో గత 75 సంవత్సరాలుగా వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, నేనని కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఓటరిగిన వ్యక్తిని వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతనే ఆ వ్యక్తికి ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది, సాక్రిఫైస్ చేసే తత్వం ఉంది, సేవా దృక్పథం ఉంది, త్యాగ గుణం ఉందనేది పరిశీలించి వాళ్ళ యొక్క గత చరిత్రను, వాళ్ళ యొక్క గతంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు ఉన్న విధానం, వాళ్ళ నడవడిక, వాళ్ళు సమాజం పట్ల ప్లస్ రాబోయే యువతకు ఆదర్శంగా ఉంటారా లేదా అనేది 1-2 సార్లు చూసి ఎవరు సమర్థవంతంగా ఉంటే వారికి ఓటేయాలని నేను నా మద్దతుదారులకు కానీ ఓటర్లకు కానీ అందరికీ అదే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎవరు సమర్థంగా ఉంటే వారు, నాకనే కాదు, ఎవరు సమర్థులు అని మీరు నేను చెప్పిన ఈ అన్ని విషయాల్లో ఎవరు సమర్థులని భావిస్తే వాళ్ళకు ఓటేయమని నేను సలహా ఇస్తా ఉన్నాను. అంటే సెల్ఫిష్ గా ఆలోచించకుండా డెఫినెట్ గా ఒకసారి పరిశీలన చేసిన తర్వాత ఆ ఓటర్లు అంటే రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ 1-2 సార్లు పరిశీలన చేసి సమర్థులను ఎన్నుకుంటారు. ఎందుకంటే పరిశీలన చేయడానికి ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాబట్టి పట్టభద్రులే ఇంట్లో ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు పరిశీలించడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ప్లస్ వాట్సాప్, ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి 1-2 సార్లు పరిశీలించి వాళ్ళ విచక్షణతోని మంచి అభ్యర్థిని ఎన్నుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. సార్, ఓవరాల్గా అసలు మీ లైఫ్ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ స్టోరీగా నిలుస్తుంది. అండ్ మీరు రాజకీయాల్లో ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. మీకు సక్సెస్ అందాలి అని చెప్పి, ఎమ్మెల్సీ అయిన తర్వాత మరొక్కసారి మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ మేడం, తప్పకుండా.